అనసూయ రష్మి డాన్స్ చేస్తే జబర్దస్త్ స్టేజ్ సరిపోదు, చూసే వాళ్ళ కళ్ళు సరిపోదు. నవ్వురాని పంచలేయాలంటే నువ్వే, నాన్ సింక్ లో యాంకరింగ్ చేయాలంటే నువ్వే. రష్మి, మీ ఫ్యూచర్ లో నీ గోల్ ఏంటి? గోల్ అంటే ఉంటది, గోలు ఈ గోల్ కాదు, గోల్ ఉంటాయి. నా మీద వేసావు చూడు గోలు. రేపో మాపో రోజా గారు మినిస్టర్ అవుతారు, ఆ చేరేలాగో ఖాళీ అవుద్ది కదా. ఎప్పుడు చూసినా పక్కోడు ల్యాండ్ మీదే కన్ను పొట్టి దానికి. ఏమండి, నేను వికసించిన పుష్పంలా కనపడతా లేదా? పొంగేం కాదు, ఆ మిషన్ లో పెట్టిన చెరుకు గడలాగా ఉంటావు, పిప్పే తప్ప రసం ఉండదు. ఏమండి, నేను అందంగా లేనా? అయ్యో నీకేమే, అనుష్కలాగా ఉంటావు. బిల్లలో అనుష్క లాగుంటానా, అరుంధతిలో అనుష్క లాగుంటానా? బాహుబలిలో ముసలి అనుష్క ఉంటది కదా, అలాగా ఉంటావు. శోభనం గదిలో ఆ యాపిల్ పండు, అరటి పండు, ఆ పండు ఈ పండు పెడతారు అనుకున్నా, ఇలాంటి పండిపోయిన దాన్ని కూడా నా దగ్గరే పెడతారు. నాకేం తెలుసు? ఏమండి, పెళ్లి చూపులప్పుడు నన్ను చూసి పడిపోయినన్నారు. నేను కళ్ళు తిరిగి పడిపోయా, దీన్ని చూసి పడిపోయాను అనుకుని పెళ్లి చేశారు. ఈ నెల అయ్యగారు జీతం ఇయ్యగానే మనం బట్టలు తీసుకున్నామండి. అప్పటివరకు ఎందుకు, రేపు ఉదయం తీసుకుందాం. రేపు పొద్దున ఎలా స్నానం చేసే ముందు. ఏమండి, నాకు జ్యూస్ తీసుకెళ్లరా? జూకా? ఇప్పుడు జూకి ఎందుకే? నాకు ఎలుబంటి చూడాలని ఉందండి. మొన్న కదా అప్పారం ఇంటికి వచ్చాడు. ఏమండి, నాకు 1000 రూపీస్ ఇవ్వా? దేనికి? ఫేషియల్ చేసుకుంటా. ఫేషియల్ నీకు చేయరమ్మా. ఎందుకు? దానికి ఫేస్ ఉండాలి కదా. ఇలాగే ఆది టీమ్ లో రాజు ఉన్నాడు కదా, అవును, ఫేషియల్ చేయించుకుందామని పార్లర్కి వెళ్ళాడు. అవును, వాళ్ళకి ఫేస్ ఎక్కడం తెలియక ఫేషియల్ ఎక్కడో చేశాడు అడిగి. అయ్యగారు రాత్రి 6 గంటలకు రావాలి కదా. అవునండి. ఇప్పుడు టైం 9 అయింది, అంటే ఈ 6 నుంచి 9 లోపు ఏం జరిగిందిరా? 3 గంటలు జరిగిందండి. ఒకటి అని రాసిరేటండి లాస్ట్ అయ్యగారు ఆఫీస్ అయిపోగానే స్ట్రైట్ ఇంటికి రావట్లేదు. మీ అనుమానం కరెక్టే, అయ్యారు సైడ్ రావట్లేదు. నీకు తెలుసు అంటే ఆఫీస్ నుంచి లెఫ్ట్ తీసుకుని రైట్ తీసుకుంటే మన ఇంటికి రాగలరు. మీ ఈటీవీలో